SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. సరే మామూలు ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ అంటే గద్దర్ అవార్డ్స్ చాలా సంవత్సరాల తర్వాత అంటే ఒక ఆర్టిస్ట్కి కానీ టెక్నీషియన్ కానీ ఒక అవార్డు అనేది చాలా ప్రోత్సాహకం. డెఫినెట్గా వాళ్ళు ఎనర్జీ నింపుతుంది. చాలా సంవత్సరాల నుంచి అది లేని ఒక అవార్డుని ఒక కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఒక బాధ్యతలు తీసుకొని ఈ అవార్డు ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశారు. చాలా మంచి అప్లాజ్ వచ్చింది. చాలా అంటే ఒక ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక గవర్నమెంట్ అవార్డ్స్ ఫంక్షన్ జరగటం అనేది. కానీ కొన్ని విమర్శలు కూడా వచ్చేసారు. అంటే ఇలాంటిది ఒక పెద్ద జరిగినప్పుడు డెఫినెట్గా అంటే నిజంగా ఇదేంటంటే గవర్నమెంట్ ప్రభుత్వ అవార్డుల ఫంక్షన్ కాబట్టి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. వీటి వల్ల కొన్ని విమర్శలు కూడా వచ్చేసారు. వీటి పట్ల మీ స్పందన ఏంటి సార్? అంటే ఏంటి అసలు మీరు అలాంటిది ఎలా స్వీకరించారు? ఇప్పుడు ఫస్ట్ బేసిక్గా నా సిస్టమ్ ఏంటంటే 51% గుడ్, 49% నెగిటివ్. బట్ దీనికి 80% పాజిటివ్ ఉంది. నేను ఇక్కడే ఫిక్స్ కాబట్టి 80% ఉన్నప్పుడు నేను ఎక్స్ట్రాడినరీ సక్సెస్. అంతే 100%. 51% పాజిటివ్ ఉంటే చాలు. ఎందుకంటే ఈరోజు మన ఇంట్లోనే ఒక ఫంక్షన్ చేస్తాం, మన చుట్టాలందరినీ పిలుస్తాం. అందరు సాటిస్ఫై అవుతారా? అవ్వరు. ఇంపాసిబుల్. ఎవరు ఏదో వంక పెట్టేసి వెళ్తారు. మనం ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు చూపిస్తాం, అరే ఈ బెడ్రూమ్లో ఇది పెట్టకుండా ఉంటే బాగుండు. అలాగ అవసరం లేదు. అది బెడ్రూమ్లో ఉండేది నేను, మనకేం కావాలో నాకు తెలుసు. కానీ విమర్శ ఏదో ఒకటి విమర్శ లేనిది నువ్వు ఏది చేయలేవు సొసైటీలో. ఓకే, విమర్శ లేకుండా ఏది జరగదు. సో అప్పుడు నేను ఫిక్స్, ఓకే మనం ఒక పని చేస్తున్నామంటే 51% దీని మీద పాజిటివ్ ఉంటే నేను సక్సెస్. ఓకే, 49% పాజిటివ్ ఉందంటే నేను ఫెయిల్. 50-50 ఉంటే నేను సేఫ్. 2% డిఫరెన్స్ అంతే దానికి దీనికి. అంతే 50-50 ఉంటే ఓకే సేఫ్. ఓకే, ఈ ఫార్ములా దాంట్లో ఇప్పుడు 80% వచ్చినప్పుడు అది ఎక్స్ట్రాడినరీ సక్సెస్. విమర్శ లేకుంటే ఎలా ఉంటుంది? విమర్శ ఉండాల్సిందే. ఇప్పుడు సినిమా ఇప్పుడు ఒక ఇంతమంది ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, ఇంతమంది ఉన్నారు. అవార్డు వచ్చిన వాళ్ళు ఒకలాగా ఉంటారు, అవార్డు రాని వాళ్ళు ఒకలాగా ఉంటారు. అవార్డు రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక స్టోన్ పడుతూనే ఉంటుంది, అది కామన్. అండ్ ఆఫ్టర్ 14 years అవార్డు జరిగాయి. అవార్డు జరిగినప్పుడు విమర్శ లేకుంటే ఎలా ఉంటుంది? ఎప్పుడు లేని విధంగా ఒక ఈవెంట్ చేసాం, అవార్డు ఫంక్షన్ చేసాం గవర్నమెంట్ది. వల్ల ఆల్ ఇండియాలో నాకు తెలిసి ఎప్పుడు ఇలాంటిది ఒక గవర్నమెంట్ ఈవెంట్ జరగలే. చేసాం, వావ్ అన్నారుగా, సూపర్, అందరూ చాలా బాగుంది అన్నారు. సో అయిపోయింది. కానీ అంటే అవార్డ్స్ ఫంక్షన్ ముగిసిన తర్వాత కూడా మీరు అదే అందరూ రావాలి అవార్డ్ ఫంక్షన్, కానీ దాన్ని కూడా కొంచెం వక్రీకరించి వెళ్ళిపోయింది. అంటే నా ఉద్దేశం నాట్ ఓన్లీ అవార్డ్ ఫంక్షన్, ఆ రోజు అవార్డ్స్ స్వీకరించడానికి ఒకటి ప్రభుత్వాలు పిలిచినప్పుడు రావాలి. అంటే అదే రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారిది 4 o'clock అపాయింట్మెంట్ ఉంటే ఇండస్ట్రీది షూటింగ్లలో ఉండి చాలామంది రావట్లేదంటే క్యాన్సిల్ చేశారనే న్యూస్ బయటకి ఇచ్చారు. ఓకే, సో ఇది అవార్డుకి 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ గవర్నమెంట్లో అవార్డు ఫంక్షన్ జరిగితే చాలామంది కారణాలు ఏదైనా కావచ్చు. 2024కు అందరు వచ్చారు. సో 2024 ఈజ్ ఇంపార్టెంట్. 2024 ఎవ్వరు మిస్ అవ్వకుండా అందరు వచ్చారు. ఎక్సెప్ట్ తుల్కర్ గారు ఒకరు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఎక్స్పైర్ అవుతే ఆయన రాలేనన్నట్టు ముందు కమ్యూనికేట్ చేశారు, అందరు వచ్చారు. అంతకుముందు 10 yearsలలో ఆన్ అండ్ ఆఫ్ ఉంది. పోతే అది నేను స్వీకరించాలి. ఆ 10 yearsది ఇస్ ఎ బోనస్. ఆ 10 సంవత్సరాల అవార్డ్స్ ఇచ్చిన జస్ట్ ఈజ్ అ బోనస్. తెలంగాణ ఫామ్ అయిన తర్వాత గ్యాప్ రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒకసారి డిస్కషన్లో ఒక సినిమాకు ఎవ్రీ ఇయర్ ఒక సినిమా అవార్డు అనుకో, లేదు 3 సినిమాలని జ్యూరీ ఏది చేయమంటే అది చేసి ఇట్స్ అ క్లీన్ జ్యూరీ. పోతే దాంట్లో కొన్ని విమర్శలు, అరే ఈ సినిమా కాదు అలా వచ్చంటే వాళ్ళు 100 లెక్కలేసుకునే చేస్తారు జ్యూరీ. ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళకు దాంట్లో ఉంటారు. సీఎం గారు కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎఫ్డీస్ నుంచి నేను చైర్మన్గా కానీ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు. జ్యూరీ ఏది ఫైనల్ చేస్తే అది ఇచ్చాం. సో 2024కు 100% అటెండెన్స్ ఉంది. సో సక్సెస్. సో ఏపీ విజిట్ కూడా చాలామంది షూటింగ్ ఉందని క్యాన్సిల్ చేస్తే నాకు అది ఎందుకో అంటే కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు 1 year అయింది ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అయ్యి, ఇండస్ట్రీ నుంచి చంద్రబాబు గారిని సీఎం గారిని ఎవరు కలవలేదు అని వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చినప్పుడు, సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చి పిలిచినప్పుడు అన్ని పనులు మనం వదిలేసుకొని వెళ్ళాలి కంపల్సరీ.
అలాగే రేపు అక్కడ అవార్డ్స్ ఉంటాయి అవును. అనుకుంటున్నాను. అక్కడ కూడా నంది అవార్డ్స్ పెడతారు. పెట్టినప్పుడు ఇప్పటి నుంచే నంది అవార్డ్స్ అనౌన్స్ అయితే ఈవెంట్ ఎప్పుడు అందరు షూటింగులు క్లోజ్ చేసుకొని వెళ్ళాలి. ఆ ఉద్దేశం నాది. అవును. దాన్ని వేరేలా ఇప్పుడు అదే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలాగా ఉంటే ఎవరు ఎలా అర్థం చేసుకుని అలా రాసేసి ఉంటారు. అదే నేను ఎప్పుడు ఐ డోంట్ కేర్ అంటాను. అంటే అవన్నీ పట్టించుకుంటూ వెళ్తే మనం ముందుకెళ్ళలేము. మనం ఏ పని చేసినా మన మీద ఒక స్టోన్ పడకుంటే అది వరకే కాదు, స్టోన్ పడాల్సిందే. దాంట్లో కొన్ని ఫ్లవర్స్ పడతాయి, కొన్ని స్టోన్స్ పడతాయి. ఫ్లవర్స్ తీసుకున్నప్పుడు స్టోన్స్ కూడా తీసుకోవాలి. దిల్ రాజు అనేది బిజియెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ టాలీవుడ్ సార్. కానీ ఇంత బిజీగా ఉన్న మీరు ఎఫ్డీసీ చైర్మన్గా ఆ బాధ్యత తీసుకోమన్నప్పుడు అరే తలకు మించిన భారంలో ఆల్రెడీ మీరు ఎలా అంటే దాన్ని ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే నిజంగా మీరున్న బిజీలో దానికి టైం కేటాయించడం అనేది డెఫినెట్గా ఒక ఛాలెంజింగే. అంటే యాక్చువల్ సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు అడిగిన తర్వాత నేను చాలా రోజులు చిన్న పాజ్లోనే ఉన్నాను. ఓకే. ఇవన్నీ ఆలోచించుకోవటానికి రైటా రాంగా, ఇది పొలిటికల్ యాంగిలా. సో సీఎం గారేమో లేదు, నాకు సినిమా ఇండస్ట్రీకి గవర్నమెంట్కి ఒక బ్రిడ్జ్ లాగా ఉండాలి నువ్వు, ఎందుకంటే తెలంగాణ నుంచి యువర్ ద తెలంగాణ పర్సన్ అండ్ ఇండస్ట్రీలో నీకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నావు. సో నువ్వు ఉంటే సో ఏ గ్యాప్స్ రాకుండా ఉంటాయి. అండ్ హైదరాబాద్ని ఫిలిం హబ్లాగా చేయాలి. ఈ రెండే నాకు సీఎం గారు చెప్పినాయి. సో ఫిలిం హబ్లాగా చేయాలంటే నీలాంటి వాళ్ళు ఉన్నప్పుడే ఇది జరుగుద్ది. లాస్ట్ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది. అంతకుముందు ఒక 2-3 ఇయర్స్ నుంచి ఎఫ్డీసీ అనేది ఎలాంటి మూమెంట్స్ కార్యక్రమాలు జరగలేదు, టోటల్ డెడ్గా ఉంది. సో రిక్వైర్డ్ అంటే ఒక 2 months టైం తీసుకొని మళ్ళీ డిప్యూటీ సీఎం గారు ఒకరోజు పిలిచి ఏమైంది 2 నెలలు అవుతుంది సీఎం గారిని చెప్పి నువ్వు అలా ఉంటే, లేదు నువ్వు ఉండాల్సింది మా అది ఉద్దేశం ఇదని డిప్యూటీ సీఎం గారు అలాగే మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మళ్ళీ పిలిచి వాళ్ళు ఇద్దరు మాట్లాడితే అప్పుడు నేను ఓకే చెప్పడం జరిగింది. ఇక అక్కడి నుంచి నేను టైం డిజైన్ చేసుకుంటూ టీముని అక్కడ ప్రాపర్గా పెడుతూ నేను నా ఆఫీస్ నుంచి కూడా టీముని ఇన్వాల్వ్ చేసి వర్క్స్ ఏది ఆగకుండా ఇప్పుడు ఈవెంట్ ఫస్ట్ ఈ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఫస్ట్ ఫోకస్ చేసాం. తర్వాత చిల్డ్రన్స్ ఫిలిం మళ్ళీ హైదరాబాద్లో ఎలా చేయాలనేది వర్కౌట్ చేస్తున్నాం. అలాగే సీఎం గారు అండ్ గవర్నమెంట్ చూస్తున్న ఫిలిం హబ్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూస్తాం. అంటే నాకు దిల్ రాజు అనే వ్యక్తి, నేను మీ దిల్ సినిమా దగ్గర నుంచి మీతో చూస్తున్నాను సార్, ట్రావెల్ అవుతున్నాను. నాకు ఇప్పుడు ఒక వింటేజ్ దిల్ రాజు గారిని కోరుకుంటే, అంటే ఆ టైంలో దిల్ రాజు గారు అంటే కొత్త కథలు వింటూ కొత్త టాలెంట్ని ప్రోత్సహిస్తూ అలా కోరుకుంటున్నాను సార్. మళ్ళీ వింటేజ్ దిల్ రాజు, కొత్త సినిమాలు, కొత్త కథలు. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ సాటర్డే రోజు దిల్ రాజు డ్రీమ్స్ అనేది వెబ్సైట్ లాంచ్ చేస్తున్నాం, దాని గురించే సార్. సో నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోవడం. ఒక 22 years బ్యాక్ నేను స్టార్ట్ అయినప్పుడు నేను కొత్త దర్శకులతో కొత్త వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ అందరు కొత్త దర్శకులు ఒక 10 మంది 12 మందిని ఇప్పటికి ఇంట్రడ్యూస్ చేసాం అవుట్ ఆఫ్ 60 ఫిలిమ్స్లో. సో దిల్ రాజు డ్రీమ్స్ టోటల్ కొత్త వాళ్ళ కోసమే, సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే కొత్త వాళ్ళ కోసమే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వర్క్ స్టార్ట్ అయింది. టోటల్ 1.5 years నుంచి వర్క్ చేస్తున్నాను, అయిపోయింది. ఈ 28th లాంచ్ అయిన తర్వాత డెఫినెట్గా ఇయర్లీ మినిమం 5-6 కొత్త దర్శకుల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది మాకు, అది వర్క్ చేస్తున్నాం. అలాగే నాట్ ఓన్లీ డైరెక్టర్స్, రైటర్స్, టెక్నీషియన్స్, హీరోలుగా, హీరోయిన్స్గా, యాక్టర్స్గా, ఈవెన్ ప్రొడ్యూసర్స్గా రావాలనుకునే వాళ్ళకు కూడా అది ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది. సో డబ్బు ఉంటుంది, ప్రొడ్యూస్ చేయాలి, బట్ వాళ్ళకి రూట్ ఉండదు. ఓకే. సో ఇక్కడ నుంచి ఒక రూట్ మ్యాప్ ఇస్తాం. ఓకే. నువ్వు ప్రొడ్యూస్ చేయాలనుకుంటే నీ బడ్జెట్ ఏంటి, నువ్వు తీసుకున్న సబ్జెక్ట్ అది వర్క్ అవుద్దా కాదా, అది ఫైనల్ డెసిషన్ వాళ్ళదే, కానీ ఒక గైడెన్స్ ఇవ్వాలనే దానికే అది ఒకటి వర్కౌట్ చేసి చేస్తాం.